ఖతర్నా కామెడీ షో. ఈ రోజు నీ సంగతి ఏమండి ఏమండి వచ్చిన అమ్మ ఇదంతా కళ. వాళ్ళు మనల్ని కొట్టడమే కానీ మనం వాళ్ళని ఎప్పుడు కొట్టాలి? ఏమే ఒక్కసారి లోపలికి వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తావా? దేనికండి? చూసి పశ్చాత్తాపడదామని. ఈ పశ్చాత్తాపాలన్నీ తరువాత నాకు పాట నేర్పిస్తామన్నారు, నేర్పించండి. నీకు పాట నేర్పించడం కంటే రచ్చరవికి పిచ్చి తగ్గించడం చాలా ఈజీ. నే పాడుతాను, మీరు తాళం వేయండి. ఓకే. ఏంటి ఎక్కడికండి? తాళం వేయడానికి. ఆ తాళం ఎందుకు? నువ్వు పాడే పాటకి ఈ తాళం వేయటమే మంచిది. పక్కింటి వాళ్ళు చూశారంటే వాళ్ళు పిచ్చి ఎక్కిపోద్ది. ఈ ఎక్స్ట్రాలు చాలు, రండి కూర్చోండి. శంకరా నాద శరీపాహారా వేద విహారా. హారా ఇంకా ఆపు. సూడిగేదో దున్నపోతు కోసం రంకెలేసినట్టుంది. అదేంటండి, నా వాయిస్ సుశీల గారి వాయిస్ ఒకేలా ఉంటదిగా. ఈ సుశీల గారు పాట పాడితే 60 ఏళ్ల ముసలోడు హాయిగా నిద్రపోతాడు. నువ్వు పాడితే పైకి పోతాడు. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాది బాగుందన్నారు. ఏంటది? అదే నా పాట బాగుందన్నారు. నేను బాగుంది అన్న మ్యాటర్ నీకు తెలుసు కానీ నా చెవులో దూదుంది అన్న మ్యాటర్ నీకు తెలుసా? అయినా పెళ్ళైన కొత్తలో నేను ఏం చేసినా బాగుందనేవారు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా దంచే రోకల్లాగా బాగానే ఉండేదానివి. ఇప్పుడు రోల్లాగా తయారయ్యావుగా. ఏమండి, నేను హీరోయిన్ అవుతానండి. నువ్వు హీరోయిన్ మామూలుగా పోస్టర్ మీద మనుషులతో పేడ కొట్టిస్తారు. నువ్వు హీరోయిన్ అయితే గేదెలే వచ్చి పేడేస్తాయి. దీనికి నువ్వు పాడిన పాటకి వాళ్ళ మైండ్ గ్రైండర్ తిరిగినట్టు తిరుగుతుంది. మంచి డాన్స్ చేసి ఉత్సాహపరుద్దాం. వేసుకో. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ఇంకా కథలకు పునాదులు కదిలి సమాధుల్లోకి వెళ్తాం. పిల్లంతో రొమాంటిక్ గా ఒక స్టెప్ వేద్దాం అంటే నా వల్ల కాలేదు. ఇదేదో తిప్పుతో వేస్తారు సాల్సానే. ఏంటది? దీన్ని ఏడ తిప్పేది నేను? ఏంటి, నా చేతులు పట్టుకొని తిప్పండి. నీ చేతులు పట్టుకొని తిప్పటం, మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఒకటం, రెండు ఒకటే. మరి రేష్మిలాగా స్లిమ్ గా అవ్వాలంటే? నీ తలకాయ తీసి రష్మికి పెట్టడం ఆప్షన్ లేదు. పూర్వం మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్టగా వీళ్ళు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే ఇది లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. ఏమండి, తినడం అంటే గుర్తొచ్చిందండి. ఈ టైంకి నేను 24 రోటీలు తినేయాలండి. డాక్టర్ నిన్ను రోజు తినమంది ఒక్క రోటీయే కదే. అంతకు ముందు డాక్టర్లు 23 మంది అదే తినమన్నారుగా. వాడెవడో 28వ నంబర్ బస్సు ఎక్కమంటే 28 బస్సులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడంట. అట్టుంది. ఎవడు చెప్పినా నేను తినమంది ఒక్క రోటీయే. ఓ లోపల నువ్వు ఏమండి, కాఫీ తాగుతారా? ఎందుకు ఒక బకెట్ లో పోసి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తా. కాఫీ తాక ఏం చేస్తారు? ఈ రోజు టిఫిన్ చేయలేదు, మీరు బయటకు వెళ్ళి చేయండి. చూడండి చూడండి, బయటికి వెళ్ళి తినాలంట. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గదు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. ఒక కుక్కని చేసుకుంటే మన కాపలాగా ఉండేది, వీళ్ళని చేసుకుని మనం కుక్కలా కాపలాగా వేయాల్సి వస్తుంది. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, దెయ్యాలు తిరుగుతున్నాయి. నువ్వు పట్టుకుంటావా, నన్ను పిలిపిస్తావా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటన్నారు? చెట్టంత మనిషా? చెట్టంత మనిషి అంటే అయినా మీరేంటి విత్తనం అంత ఉన్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారా? మీరు ఏమండి, మేము ఆర్కెస్ట్రా ఉండి పాటలు పాడతాం. ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడక పాఠాలు చెప్పి పరీక్షలు రాస్తారా? నాకు తెలియదు ఆర్కెస్ట్రా వాళ్ళు పాఠాలు పాడతా. అది కాదండి, పొరుగురులో ప్రోగ్రాం చీకటి పడిపోయింది. ఇవాళ మీ ఇంట్లో స్టే చేసి ఒక గది ఇస్తారా? ఎందుకు? ఇల్లే రాసిస్తా, తీసుకో. ఇది లాడ్జ్ అనుకున్నావా, సంసారాలు కొంప అనుకున్నావరా? లాడ్జ్ అనుకున్నావా, సంసారం చంపుతా. ఎందుకండి అంత సిరాకు తెచ్చుకుంటారు? ఇల్లు ఎవరు, నీ మనవరాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇది నా పెళ్ళం, ఇది నా పాప. నిన్ను చూస్తేనేమో ఇందిరాగాంధీ పెళ్లి ఫంక్షన్ కూర్చున్నట్టున్నావు.
అదేమో ఇంద్రా సినిమా 150 డేస్ ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టుంది. మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? ఎప్పుడు పుట్టామని కాదన్నయ్య, పాప పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అబ్బో ఆ. ఎవడో వాడిన కరెంటుకు బిల్లు నీది అంటున్నావు చూసావా? ఎంత జాలిగుండిరా నీది. ఏమండి అబ్బా ఏయ్ ఏంట్రా అది? అదేంటండి, మా ఊర్లో శాసమ్మ గారు ఎవరు భోజనానికి వచ్చినా ఆవకాయ బద్ద వేసేది. ఆవిడ గుర్తుకొత్తేని. ఓహో ఏమండి ఆ బాత్రూమ్ కు డోర్ పెట్టించొచ్చుగా. ఆ. ఎవడో తుంగి చూస్తున్నాడండి. తొంగి చూడబోయాడా చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే. హౌస్ వైఫా? కాదు నా వైఫ్. నీ లుక్ ఏంటి ఇటుపడింది? తొక్క తీస్తారా రే? ఏమండి ఎవరండి వీళ్ళు? ఏ వాళ్ళు ఎవరు ఆర్కెస్ట్రాలో పాటలు పాడతారంట్లే. పాటలు పాడతారా? ఏమే నీకు పాటలు అంటే ఇష్టం, పాడే వాళ్ళందరినీ వాటేసుకుంటూ వెళ్తే రేపు ఉదయం దేవి శ్రీ ప్రసాద్ తమను అందరూ వస్తారు ఇంటికి. ఈడేంటి పత్తి చేలు దిష్టి బొమ్మలా తయారా రే? ఏంటి అది వాటేసుకున్నా కూడా నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఏమండి దీని అందం కంటే ఆ మందం బెటర్ కదండి. నా కోసం ఒక్క పాట పాడరా? ఏంటి నీ కోసమా? నా ప్రాణాలే ఇచ్చేస్తాను నీకు. ఎందుకు ఒక మూర మల్లెపూలు ఇస్తే లోపలికి వెళ్ళి పడుకుంటారా? ఒక్క క్షణం నువ్వు ఇక్కడ కుంటే ఉంటే నీకు ఉందరా? ఏమండి ఈ రాత్రికి? ఏంట్రా ఈ రాత్రి? ఓ, వెళ్ళిపో. ఏమండి వాళ్ళని కానీ మన ఇంట్లో పెట్టకపోతే నేను ఉరిపోసుకొని చచ్చిపోతా. అమ్మా వద్దు తల్లి, నీకు దండం పెడతా. అరే మీరు రండి, లోపలికి రండి. నేనంటే ఎంత ప్రేమ అండి. నీ మీద ప్రేమతో కాదు, ఊరేసుకోవడానికి తాడు తీసి ఆ దూలానికి వేస్తావు, ఇల్లే కూలిపోద్ది. అది నా భయం. సరేగానండి, ఇంట్లో టీవీ లేదేంటి, ఎంటర్టైన్మెంట్ అది ఉండదా? టీవీ నేను పెట్టనురా, ఎందుకంటే తలనొప్పి తెప్పించేది అదే, మళ్ళీ ఏ మాత్రలు వేసుకోవాలని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది అది. మనకు అవసరం ఆ టీవీలు. పడుకుంటారా? ఆ. పడుకోండి పో. ఏమండి ఆ చందమామని చూసారా? సగం తిన్న అప్పడం లాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావా? నా కోసం ఆ చందమామని తీసుకొస్తారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? పడుకో. ఏమండి మీరు అటు తిరిగి పడుకుంటే నాకు భయంగా ఉందండి. అడు తిరిగితే నాకు భయం వేస్తుంది, నేను ఎప్పుడు చెప్పాలి? మీరు అటు తిరిగి నేను ఇటు తిరిగితే పిల్లలు ఎవరికి పుడతారండి? నేను ఇటు తిరిగినా పుట్టరే, నీకు దండం పెడతాను నడక్కే. నీకు చిన్న కథ చెప్పమంటావా? నేను దీని గురించి అడిగితే మీరు కథ కథ అంటారేంటి? చిన్నప్పుడు మా తాతను ఏం అడిగినా ఎగ్గొట్టడానికి కథలు చెప్పేవాడు, అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. When I am in mood, you don't go do. అబ్బా దీనికి మూడు వచ్చినప్పుడు అలా మూడు ఎముకలు ఎరుగుతున్నారా బాబాయ్? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు ఏయ్! పెట్టే- ఇది ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారు? ఏంటి ఈ టైంలో ఇది? అదేనండి రేపు ప్రోగ్రాం కదా, రిహార్సల్ చేసుకుంటున్నాం. మీ రిహార్సల్స్ మాకు సింక్ అవుతున్నాయి ఇక్కడ. పెద్ద బద్దకి పావురా. రేయ్! ఆ, చంపుతా. మీరు రండి. నువ్వు ఆగవే, నీకు దండం పెడతా. ఆగితే సాగదు, ఆగదు ఏయ్! ఆపు, చంపుతా నిన్ను. ఏమండి మీరు ఈ రోజు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా. దగ్గరకు వస్తే నేను చచ్చిపోతా. చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు. పుట్టే పతిమూడు చత్తాడు, దీన్ని పుట్టే పతిమూడు రే, 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 చత్తాడు. నాకు అర్థమైంది, ఇండైరెక్ట్ గా నా గురించే కదా నువ్వు పాడుతుంది. అవును. నీ కోసమైనా ఏది నీ కోసం ఆ. ఈ రోజు దీనికి ఉదయం సూర్యుడు వచ్చే వరకు చుక్కలు చూపిస్తా. ఆకాశాన సూర్యుడుండడు, సంధ్యవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే. ఏమండి అందరూ చూస్తున్నారు, లైట్లు ఆపేసేయండి. మంద యూట్యూబ్ లో పెట్టిన ఎవరో చూడలే, పడుకో. చిచ్చి నేను అర్థం, నేను కాపురం చేయలేను. ఏమి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుప్రియా మళ్ళీ అంటే ఉన్న పెళ్ళాం కూడా పోయింది. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఎలా పోను, ఒంటరినైపోయాను. ఈ వల్ల కదా రే. ఒంటరి, ఈ వల్ల ఒంటరి, ఒంటరి. నీ వల్ల కదా ఇదంతా తయారైంది. ఛీ, నా బతుకు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అక్క ఏమన్నావు? అక్క అన్నాను. అదేగా అన్నావు, నాకు వేరేలాగా వినిపించిందిలే.
నీళ్ళల్లో ఇంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? పిచ్చోడా, వాడు లవర్ నా చేతికి అప్పచెప్పాలి, ఆ డైమండ్ నా చేతికి రావాలి, అలాగా వాడిని చావనిస్తానా? సొరచేప ఈ పాటికి ఆయన తినేసి ఉంటది అక్క. ఎందుకు అంత డౌట్? ఒకసారి వాడిని పైకి లాగండి. లాగండ్రా. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అలా చూస్తారంట్రా, లాగండి, పైకి లాగండి. లాగండి. మొత్తం పైన ఏదో కడ్డి తగిలి కళ్ళు తిరిగి పడికేవారు లాగండి. అప్పుడు చేస్తారు. చెట్లో కుప్ప కూలిపోయిన హైపరాది, శాఖలో నాగబాబు గారు, రోజా గారు, అపస్మార స్థితిలోకి వెళ్ళిన అనసూయ. ఇలా కూడా రాస్తారా? మరి రాయరా? హైపరాది ఇల్లు చూసావని ఏదో వాళ్ళే కొనిచ్చినట్టు 5 నిమిషాల వీడియో ఉంది. నా కోపం వచ్చింది కూడా ఇల్లు చూసి. ఏ పిల్లలేదే మమ్మల్ని ఇంత మంచి. అయినా నువ్వు ఎలా బతుకున్నావురా? లోపల వేవి నేను తినలేదా? సొరచాప బావురు కప్ప రెండు బయట ఉంటే లోపల నన్ను ఏం చేస్తారా? నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈనే. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు, అదేగా. నాకు ఈ ఎగస్ట్రాలు నచ్చవు. ఎక్కువ చేసావనుకో చొక్కా లోపల పందికొక్కలు వదులుతా. అంటే ఇప్పుడు నా చొక్కాలకు మీ ఇద్దరు వచ్చేస్తారా? నువ్వు బాధపడే విషయం ఒకటి చెప్పాలా? ఏంటది? ఎదురుగా ఒక అందమైన అమ్మాయిని పెట్టుకొని నువ్వు తాళతో బంధించున్నావు చూసావా, దీన్నే అంటారు. అదేం లేదులే. ఇదే సుఖంగా ఉంది. చివరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఆ తాడుతో ఊగుతూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు అనుకో, నిన్ను వదిలేస్తా. అది చచ్చిపో. అదే దాన్ని వదిలేయడం అంటారు సార్, ప్రాణాలు వదిలేయడం అంటారు. రోజా గారు ఒక్క మాట చెప్పమను, జస్ట్ ఇప్పుడే వదిలేస్తా. రోజా గారు చెప్పేయండి. చెప్తా గానీ నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? అయినా నువ్వు అమ్మాయి కదా, దొంగలా ఎలా మారావు? దాని వెనక పెద్ద కథ ఉంది. ఏది అమ్మాయిలా మారడానికే దొంగలా మారడానికే? కాలా మారడానికి. ఇదిగో నా లవర్ని పిలుస్తా, అది వస్తే వదిలేస్తారు కదా నన్ను. రాజ్యలక్ష్మి, నీరాక కోసం నిలువెల్ల కనులై, నీరాక కోసం నిలువెల్ల కనులై, ఈ రాధవే చేనురా. ఇదిగో నువ్వు అలా అరవకే. అరిస్తే రైజింగ్ రాజులాగా ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి, ఆర్సీఎం రాజులాగా ఏవి చెప్పినట్టు ఉండకూడదు. పోతే మనకి లేని పడు గోల్రా. దీని నోట్లో నీళ్లు పోసిన దాహం తీరట్లేదు. తులసి నీళ్లు పోయండి తీరుద్ది. చావు బతుకుల మధ్య నీ లవర్ ఎలా ఆడుతున్నాడు చూసావా? నాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడా? నువ్వేదో చరణ్కి వరుణ్కి మధ్యలో ఉన్నాడు చెప్తావేంటి? నీ ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డేస్తాను. అది నీ లవరు తన ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తుంది. అడ్డేయడానికి దాని ప్రాణాలేం టోల్ గట్టి కాదు, పిండితే పోతే గట్టిగా. ఇంచేపు లోపల ఉన్నావు కదా, ఊపిరి అందిందా లేకపోతే నన్ను ఇమ్మంటావా? వద్దులమ్మా. అంటే నా పెదాలతో మాట్లాడతావని. అబ్బా, ఇది విన్నాక నా పెదాలతో కూడా మాట్లాడాలను. ఇద్దరు విగ్గులు తీసి మాట్లాడుకోండి, పెదవులతో ఇద్దరు ఎదవలు మాట్లాడుకున్నట్టే ఉంటది. నన్ను రప్పించడం కోసం నా ఆదిని బంధింతావా? నువ్వు అంత తెలివైనదానువా? తెలివైన అమ్మాయిలకి అందం అక్కర్లేదు, అందమైన అమ్మాయిలకి తెలివి అక్కర్లేదు. రెండు ఉన్న అమ్మాయికి మనం అక్కర్లేదు. ఏమంటావు అనసూయ? మీరేమైనా అనండి, మీ ఇద్దరం సినిమా కూడా చేసాం. అతను హీరోగా, నేను హీరోయిన్ గా. పేరేంటో? లోపల ముసలి బయట ముసలి అని. చూడు, మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే నీ కళ్ళ ముందు నీ లవర్ని చంపేస్తా. వద్దు, మమ్మల్ని ఇద్దరిని విడదీయొద్దు. నేను ఒప్పిస్తా, నన్ను వదిలేండి. ఫస్ట్ నా కట్లు ఇప్పండి చెప్తా. ఆ కట్లు ఇప్పండి. ఇదిగో ఏమే రాజ్యలక్ష్మి, నా కోసం ఇదిగో, లేకపోతే నేను నన్ను చంపేస్తారే. నువ్వు ఒప్పుకో. నువ్వెన్నైనా చెప్పు, నేను ఆ దుబాయ్ చేక్ దగ్గరికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. ఇదిగో ఇలాగే ఒక అమ్మాయి బాహుబలి సినిమా అప్పుడు చెప్పింది. తర్వాత ఏం జరిగింది? వేరే వాడితో సాహు సినిమాకి వెళ్ళిందిరా. మీకు దాన్ని నేను అప్పగిస్తే సరిపోదు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళని పిలవండి. అది ఎలా ఉంది? నువ్వు ఎన్ని గాలిపటాలు ఎగరేసినా దారం మాత్రం చంటన చేతిలోనే ఉంటది. పోనీ ఇది ఎలా ఉంది? చాలా షెడ్యూల్ నుంచి చెక్కులు రావట్లేదు. అది డాన్స్ బాగానే చేసే, డైలాగ్ సరిగ్గా చెప్పడంటారేంటి? అంటే ఇప్పుడు నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోగానే ఎక్కడికి వెళ్తావు? ఇటు నుంచి ఇంటికి వెళ్తాను. అతనైతే ఇటు నుంచి ఈవెంట్కి వెళ్ళాలని టెన్షన్ లో ఒక డైలాగ్ మర్చిపోడా?
మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, ఆ. సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? ఏముంటది? గాలి పటం ఉంటది. గాలిపటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ కూడా ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. అది చేత పడిగింది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. అవును, మధ్యలో నువ్వేదో వేసావు, ఏంటి అది? బెల్లీ డాన్స్. ఢిల్లీ అంత ఉంది, అది బెల్లి నాది. డాన్స్ సరిగ్గా ఇటు నేర్చుకో, అప్పుడు సరిపోద్ది. డాన్స్ గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నేను భాస్కర్ లాగా రిస్క్ తీసుకోను, నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. ఈ షేకు ఆడిస్తుంది మీకు సలాం. మీరు గూగుల్లో ఆడిస్తారు గులాం. అనవసరం కెలుక్కున్నారా? మాకి దీన్ని వదలాయ్. మీకు అసలు దేన్ని వదిలినాయి? మీది చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. అరే ముక్కు పుడక పెడితే ముక్కులో దూది కూడా పెడతాయి. పంచి వేసినాయి, ఆ, మెడలో చైన్ కొడు, ఆ? చేతిలో వాచి కొడు, ఆ. బ్యాగ్ లో పర్స్ కొడు. అన్ని కుడిచి మేమే కేక్కుడు. మాది పేరు ఎలా ఉంది? ఇవి డైలాగులు మింగుతాయి, ఇవి ఎప్పుడు మింగుతూనే ఉంటాయి. ఆయనది జుట్టు ఏంది అలా ఉంది? ఆయన సర్వీస్ లో చాలా మందిని చూసినాయి అని చెప్పడానికి, చూసి చూసి ఆయన బండి సర్వీసింగ్ వచ్చినాయి. అవును, మీ ఇద్దరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆ దుబాయ్ సీట్లు మమ్మల్ని బంధించారండి. అవునా? ఆ. ఇదిగో ఆ. మీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చాం, దానికి డైమండ్స్ ఇచ్చారంటే మేము వెళ్ళిపోతాం. అది ఈ లోపు మందు సర్వ్ చేయండి చెప్తా. వాళ్ళు మంచి మందు మత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరిని వేసి పడేసాం అనుకో, ఆ డైమండ్స్ మనకే, మన లవర్స్ మన దగ్గర ఉంటారు. అయితే నేను గన్ను తీసుకొస్తాను. వెళ్ళిపో. మందు పోయి, మందు పోయి. ఓకే, ఇదిగో మీకు డీల్ ఓకే కదా? మీగిలు మాగిలు నాకు రావట్లేదు కానీ ఆ డైమండ్స్ తెస్తాడు, మా బాస్ తీసుకొస్తాడు. ఏనండి ఏంటది? ఎత్తడే రా మా బాస్, మీ బండారం బయటెట్టడానికి ఈ నాటకం ఆడాం. చేసేయండి బాస్. నిన్ను కాల్ చేస్తా. అమ్మ బాబోయ్, చూసినప్పుడు పడిపోయావండి. అదేంట్రా, నేను ఇంకా కాలవలేగా. నీ ఆటో నీ గెటప్ చూసి చచ్చిపోయినట్టున్నారేంటి? ఎలా ఉన్నాను నేను? అంత దగ్గర నుంచి చూస్తే ఎలా బతుకుతారు సుధాకర్? అనసూయ పాప అనసూయ, కళ్ళు మూసుకో. తేడా ఉందంటావా? చెప్పానా చూడొద్దని? అవునా? అక్కడే ఉండి ఇటు రావద్దు. నన్ను నేను చూసుకుంటాను, ఒక్క నిమిషం. जबरदस्त खतरनाक कॉमेडी शो. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా కొంచెం మంచి ఊపున్న సాంగ్ ఏంటి అయ్యా? గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. ఏమి నాన్ సింక్లో ఇష్టం. ఏమండి, దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము. ఏంటో ఏమండి, ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తామా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు, తెలిసిన? జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది, దీనికి నేను జోడి ఏంటండి? సీతారాముల్లాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి. మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వమని అలాగే చేసుకుందాం. అదేంటి, కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా? వాడిచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది. ఏమండి, మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు. ఆ కారు 3 లక్షలండి, దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలు అయింది. ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది. ఏంటి, రష్మి గారు 7 లక్షలేనా? పైన పెయింటింగ్ వేయటం వల్ల 25 లక్షల్లా కనపడిద్ది కానీ 7. అయినా ఇది చూడండి, పెళ్ళి అయితే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని. దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు, ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నారు.
పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు, పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు. ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్ లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా. ఇంకా డీప్ ఏంటి చెప్పమంటారండి? మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే. ఎందుకండి నాపై పడి అలాగే ఏడుస్తారు మీరు? మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా, మరి నేను ఎవరి మీద పడి ఆడవాలి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. తొందర బయటికి రా నువ్వు. అమ్మా గజం, ఏం చేస్తున్నావు లోపల? బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న. కోటీలో పక్కన పడేసిన బట్టల మూటలాగుంటావు, నీకు బ్యూటీ అవసరమా? నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న? ఆహా, ఒంగోలుకి ఇత్తనం ఒంగోలు చూసినట్టుంది. అదేంటండి అలాగంటారు? అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపాలాగా ఉందో తెలిసిన? డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది, అది అమలా పాలేంటే? అంటే నువ్వు అమలా పాలకు అమ్మని చెప్పి బయట తిరుగుదామనే? ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టి అయిపోయినాయి, ఓ 10 డ్రెస్సులు కుట్టించండి. లాస్ట్ ఇయర్ డ్రెస్ కుట్టమన్నాడే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎడిపోయాడు అర్థం కావట్లే. ఆ పెళ్ళిళ్ళకి తద్దినాలకి టెంట్లు ఆడతారు కదా, అవి తెచ్చి కుట్టించు. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో, నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో. అమ్మ నిన్ను మేపే బదులు గేదెను మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది, మాకు పాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చేయి. మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి. మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తరాకు, పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు. ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా, ఎప్పుడు వాడితో చెక్కేద్దామా, ఎప్పుడు మాకు బొక్కేద్దామా, చంపుతా. లోపల పో, లోపల పో. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఏమండే ఒకళ్ళే ఖాళీ కూర్చుని ఏం చేస్తున్నారు? నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళక బస్ స్టేషన్కి వెళ్తారండి? ఎవడీడు? మనలో మనమాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి? నా పెళ్ళి అయిన కాడి నుంచి ఆ లైటు ఆరపడు, నన్ను ఆరపడు. ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి? కాఫీ తెచ్చానండి. ఏది ఈ కాఫీ అంటే? ఇది పానకం ఉన్నట్టుంది కాఫీ. అది పంచదార లేదండి, బెల్లం వేసానండి. బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తావా? బోరు కొడుతుంది నాన్న. నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ నేను ఎక్కడి నుంచి తెచ్చేదే? దాని ఉద్దేశం అది కాదండి. వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు, తమ్ముడు కావాలంటుందండి. ఎదురింటి వెంకట్రావు గోపిక ఉందేమో, నాకు లేదు. ఆవిడేదో అడుగుతుంది, ఆ సంగతి ఎంతో చూడకూడదు. నీకు చనివిస్తే పిల్లల్ని ఇచ్చి పేరు కూడా పెట్టేలాగా ఉన్నావు నువ్వు. బావా నువ్వు అవతలకి. ఏమే ఇంకా లోపల? ఫస్ట్ కూతురు ఉందండి, ముడతల సుందర ఒకటి ఉంది, దాన్ని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేసా. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ? ఏంటి సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటావా? నేను చేయలేదన్నా నమ్మడే తల్లి. నా కల్లుడు దొరికేశాడు. ఈ రెండో బండ కూతురుని ఎవరికి ఇయ్యాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపాప దొరికితే బాగుండు. సుబ్బారావు, ఎర్రిపాప దొరుకుతాడు అనుకుంటే కొండ ఎర్రిపాప దొరికాడు. నువ్వు అసలు మనిషివే నువ్వు? అబ్బే లేదు, దున్నపోతుండ్రా. మంచి గేదెను ఉంటే చూడు, ఏదైనా చేద్దాం. నీకు అప్పు ఇచ్చిన రోజు తెలుసా నీకు? ఇచ్చినోడే నీకే గుర్తులేదు, తీసుకున్నాడు నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళ కప్ప అప్పు? నువ్వేం చేస్తావు తెలియదు, ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి, ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు వసూలు చేయాలి నాకు తెలుసు. అప్పు ఇవ్వబోతే నీ పెళ్ళాన్ని తీసుకెళ్తా. వెళ్ళమంటారా? ఎందుకు, నేనే దిగబెడతా పద. నీ పెళ్ళాన్ని కాదు, నీ కూతురిని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయడానికి దండం పెడతా. అమ్మాయి వస్తావా వస్తావా, రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఎంత ఉంటది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చి అప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? మా ఇంటికో ఆచారం ఉంది. ఏంటది? అమ్మాయి కానివ్వు. గెటప్ చేసి వచ్చిన కూతుర్ని సెటప్ చేశాడు. టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు. నా పుష్పాన్ని నలిపేశాడు. రాష్ట్రం సుదీర్ఘ సంక్రాంతి నా జాతరలో ఉన్నాను. ఇన్స్పెక్టర్
ఏంటి ఇన్స్పెక్టరా? ఎస్. హ్యాండ్స్ అప్ కాదురా, హ్యాండ్స్ అప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలియదు. నమస్తే సార్. హ్యాండ్స్ అప్. మర్యాదగా తాలి కట్టు, లేకపోతే ఇన్ని చంపేస్తా. ఇటు చంపేసేలా ఉన్నాడు. దారి చేసుకుని నేను చచ్చిపోతారు రే. కట్టు కట్టు. నాకు 2 అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు 3వ కూతురు కూడా ఉంది. దాన్ని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తా. 3 నా ఇంట్లో పడి ఉంటారు. మొత్తం స్కిట్లన్నీ మాయే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. రే రే దించండి రా. రే రే రే, నువ్వు ఆ కాలు తీసుకొని అటుపోయి, ఈ కాలు తీసుకొని ఇటుపోతే మంగళగిరి పోతాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మిని ఇంటి దగ్గర అంత జాగ్రత్తగా దించుతారు. అట్లా దించండి. సరిగ్గానే దించాం కదండి. నా బొంద దించారా? రష్మిని దించినట్టు దించమంటే రచ్చరవి దించినట్టు దించారు. ఒరే పుల్లయ్య, అయ్యా కొంచెం ఆ లింగి పైకెత్తు. మొత్తం లేపంటారయ్యా? మొత్తం లేపి భూత బంగ్లా చూపిస్తారా వాళ్ళకి? ఇక్కడ వరకు మోసుకొచ్చాం కదా, మా డబ్బులు మాకు ఎత్తే వెళ్ళిపోతాం. గేటు బయట ఉండాల్సిన వాళ్ళు స్టేజ్ వరకు మోసుకొచ్చా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా? ఇది మోసం కదండి ఇది. ఏది నేను అభియానం చేసిన దానికంటే పెద్ద మోసమా? మా ఉసురు మా తిట్లు జరిగి నాశనం అయిపోతావు. మహా అయితే ఏం తిడతారా? నీ కాళ్ళు చేతులు పడిపోను అంటారు. ఆల్రెడీ పడిపోయినాయి. ఇంకేంటి మీరు పీకే నాకు? ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ పంపిస్తావా? భర్తగానే ఏమి పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఎత్తి పొడవటంలో మా ఆవిడ చేసిన పత్యాపారాలు ఎవరు చేయరు. అవన్నీ తర్వాత ఉంచండి. ఆ కిటికీకి కట్టెను కుట్టించొచ్చు కదా. ఆ ఎదురింటాడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి. ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి అంటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు. 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. అవును, నేనంటే డాన్స్ చేయలేను, ఊరకనే వచ్చాను. నువ్వు డాన్స్ చేసుకుంటా రావచ్చుగా. నేను డాన్స్ చేయలేనండి. నీకేమో డాన్స్ చేయ బుద్ధి కాదు. అవును. నాకేమో నిన్ను ఏంటో. ఫ్యాన్ కాల్ దగ్గర పెట్టమంటారా? ఎందుకు పంచి ముడి ఏ పీసుకు ఆ పీసు ఎగిరి అవతల పడిద్ది. జాగ్రత్తగా పెట్టవే. రెక్కలు పిక్కలుగా తగిలి అంటే బొక్కలు బయటపడతాయి. ఎక్కడైనా మొహం ఒక్కటే మొహం లాగా ఉంటది. దీని బాడీ మొత్తం మొహం లాగే ఉంది. ఎందుకండి అలా అంటుంటారు? నీ మొహం ఎలా ఉందో తెలుసా? మేకలు తినేసిన వాల్ పోస్టర్ లాగా ఉంది. మరి నా మొహం? ఆ మేకవు నువ్వే. ఏమండి ఈయన కాళ్ళు ఎలా పడిపోయినాయో తెలుసునా? మేము ఉన్నాగా ఇక్కడ చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేశానండి. మోకాళ్ళు మోతీనగర్ పోయినాయి, చేతులు చంపాపేట పోయినాయి, మొత్తానికి మొత్తం మోసాపేటలో ఉన్నాయి. అవన్నీ అబద్ధం అండి. నువ్వు పతివ్రతో కాదు అని చెప్పి ఆయన అనుమానించాడు అంతే. ఈ నోటితో చెప్పించాను, ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అమ్మగారు మరి మొన్న నా మగుని చెప్పించాను, మరి ఆ సచ్చినోడికి ఏం కాలేదు కదా? రథాలు అది పతివ్రతల మ్యాటరే, మనకు అవసరం ఇటు పక్కరా. నా నోటి దోల వల్ల నా మొగుడు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. రేపు నుంచి కాలు ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? రేపు నుంచి చెయ్యి ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? చాలు 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 చాలు. చేతులు కాళ్ళే కదా పోయింది, నేనేదో పోయినట్టు ఏడుస్తావేంటే? ఒసే రత్తాలు, నా మొగుడు కాళ్ళు చేతులు పోయినాయి అంటే నేను ఏడ్చానంటే ఒక అందం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? రేపు మీరు ఊరు వెళ్తే నా మీద కాలు ఎవరేస్తారమ్మా? ఏంటండి అది? అదే ఏ లేదే, మనం నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దాని కాలు మీద దోమ వాలింది, కాలేసా చంపేసా. ఇక నుంచి ఎదవేసాలు వేసారనుకో, మీ పీక మీద నా కాలేస్తా చంపేస్తా. వద్దులే. అయ్యయ్యో పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, మీకు వాసన వస్తలేదా?
మీకు మొత్తం బాగైనంత వరకు మీ ఇంట్లో ఉండమంటారా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే, వాడుకోవటమే తప్ప ఇంట్లో పెట్టుకోరు. మరి అమ్మగారు? అది ల్యాండ్ లైన్, వాడినా వాడకపోయినా ఇంట్లోనే ఉంటది. పో లోపల. ఏమండి మీరు అలాగ అంటున్నారు? ఈ కాళ్ళు చేతులు ఎలాగైనా రప్పిస్తాను, మీతో కాపురం చేస్తాను, మీతో బిడ్డలను కంటానండి. ఉండండి. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. చొరవగాదు కాకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ధైర్యముంటే. ఏమండి ఈ పాట వింటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ పాటలో ఉన్న ప్రేమ నిజంగా నీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యయ్యో ఎంత మాట అన్నారండి. ఎలాగైనా మీ చేతులు కాళ్ళు రప్పించేదాకా నేను నిద్రపోను. డాక్టర్! ఏంటి సుబ్బారావు, నీ కాళ్ళు చేతులు పడిపోయి అంటగా? ఏందిరా ఏదో కాలనీలో కరెంటు పోయిందంటగా అన్నట్టు ఈజీగా అడిగా. పోయింది కాళ్ళు చేతులు రా, కొంచెం ఫీల్ అవ్వరా? ఏం మన ఆవిడ లేచిపోతే నన్ను నవ్వుతూ అడగలే? మీ ఆవిడ లేచిపోయింది ఇంజనీర్తో అయితే నవ్వేవాని కాదు, ఇంజన్ లేనోడితో లేచిపోయింది నవ్వరా? ఏమండి డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు, కాళ్ళు పడిపోయి చెయ్యి పడిపోయింది, నాకు పిల్లలు కావాలండి. ఇప్పుడు పిల్లలు లేరన్న విషయం వాడికి చెప్పాలా నువ్వు? ఏమండి మేము డాక్టర్లు అన్ని ఇస్తాం. ఏది పిల్లల్ని కూడా ఇస్తావా? కాఫీ చేయమంటారా? కాఫీ చేయకూడదు, కాపురం చేస్తావా? పొలాబా ఇంజెక్షన్ పొడిచిమంటావా? నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? అదేంటండి నీకేసుకునే సూది మాకు తెచ్చావేంటి? అమ్మాయి కొంచెం కొబ్బరి నూనె తీసుకురామ్మా. ఎందుకు తలక రాసుకొని స్కూల్కి వెళ్తావేంట్రా? ఏమండి డాక్టర్ గారు ఈ కాళ్ళు ఇలా రావు. నేను మొన్న సినిమాలో చూశాను, ఒక చిటకా ఉంది, ఆ చిటకా పాటిందాం రండి. ఏమండి స్పందన ఏమైనా వచ్చిందా? స్పందన లేకుండా ఎలా ఉంటది జానికి? స్పందన లేని క్యారెక్టర్ చేస్తున్నానే గానీ స్పందన లేకుండా ఎలా ఉంటది? బాబు గారు కసి తీర్చుకుంటున్నారా? క్లైమాక్స్ ఉందనే విషయం తెలియక. ఓకే ఏది ఏమైనా వేణు ధనరాజ్ అని తిరిగి వస్తారేమో కానీ వీడి కాళ్ళు చేతులు రావండి, వీడికి ట్రీట్మెంట్ వేస్ట్. డాక్టర్ గారు ఉన్నా నేను వస్తున్నాను, మీరు కాకెత్తారేంటి నేను చెప్పాలి. ఏమే ఎక్కడికి? ఏమండి మీ కాళ్ళు చేతులు ఎలాగా పనిచేయవు, డాక్టర్ గారితో నేను చంపండి. బాబు గారు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా కాళ్ళు చేతులు వస్తాయి కొంచెం. లే చెప్తా లే. నా జీవితంలో చేయలే ఎంత యాక్టింగ్. డాక్టర్తో లేచిపోతావు నువ్వు, లేచిపోతావా? నువ్వరా లేచిపోతావు. ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీ కాళ్ళు వస్తాయని డాక్టర్ గారు నేను ఆడిన నాటకం అండి. అవునా? నా కాళ్ళు ఎరగొట్టారు కదండి. అయ్యో మా ఆవిడ కాళ్ళు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద కాలు వేయాలమ్మా? మా ఆవిడ చేతులు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద చేతులు వేయాలమ్మా? పదవే అమ్మా. ఖతర్నాక్ కామెడీ షో. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. వావ్, అది స్టెప్ వేసావా నువ్వు? లేదు చిల్లరేసేదా ఏరుకో. కష్టపడి 2 స్టెప్పులు వేస్తే స్టెప్ వేసావని ఎగతాలు చేస్తుందండి మెచ్చుకోకుండా. యాక్చువల్ గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా 100వ పెళ్లి. తప్పుగా అనుకోకుండా నేను చెయ్యబోతున్న 100వ పెళ్లి. యాక్చువల్ గా చాలా మంది నా దగ్గరకు వస్తారండి, వచ్చి మంచి అమ్మాయినిచ్చి చేయండి, మంచి అమ్మాయినిచ్చి చేయండి అంటుంటాడు. నేను చేసేటప్పుడు మంచి అమ్మాయే, తర్వాత ముంచి అమ్మాయిలా తయారవుతుంది అది. ఒక యువకుడు వచ్చాడు నా దగ్గరికి, నేను ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. కారు కింద పడ్డాడు, డాక్టర్ కాపాడాడు. ఊరేసుకోబోయాడు, వాళ్ళ అమ్మ కాపాడింది. పెళ్లి చేసుకున్నాడు, ఇంకెవరు కాపాడతారు? దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలు పెట్టి పెళ్లి చేసుకునే 21 సంవత్సరాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఒక దేశాన్ని హ్యాండిల్ చేయడం కంటే అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. మా
మరి ఈ రోజు ఆ దరిద్రుడు ఎవడో ఉన్నాడు అని పిలుద్దాం. పెళ్లి చేసుకోబోతున్నాడు. రే వాడిని తీసరాండి ఆ పెళ్లి కొడుకుని. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. ఒరే ఇంకా సేపట్లో పురుటి నొప్పులు వచ్చేలా ఉన్న ఈడి పెళ్లి కొడుకు ఏంట్రా? ఏండి ఏం మాట్లాడుతున్నారండి? ఒరే ఆ చేతిలో ఏంటది? మాది అరటికాయలు మూసమండి. ఏదో ఒకసారి ఆ గెలగ నీ కాళ్ళ ముందు పెట్టుకో. ఎట్టుందో తెలుసా? అరటి చెట్టుకి అరటికాయలు కాసినట్టుంది. అరే వాడి చివరి కోరిక ఏంటో కనుక్కొని కూర్చోబెట్టండి. చివరి కోరిక అంటారేంటి? ఉరేస్తారా ఏంటి? ఒరే ఉరేస్తే ఒకేసారి పోతావు, పెళ్లి చేసుకుంటే రోజుకోసారి పోతావు. పెద్ద తేడా ఏముంది? కూర్చోమంటారా? లేకపోతే ఇక్కడ కాపురం పెడతావా? కాపురం పెడతావా? కూర్చో. అలా కాదు సార్, అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను కదా, అలిసిపోయినండి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కలిసిపోతే రేపు పెళ్ళి అయ్యాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? అవును, నీకు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనిపించింది? నాన్న అవ్వాలనండి. నాన్న అవ్వడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? అదేంటండి, పెళ్లి కాకుండా నాన్న ఎలా అవుతారు? సుధీర్ అడుగు చెప్తాడు. అవునండి పంతులు గారు, నాకు చిన్న డౌట్. ఏది బెస్ట్ అంటారు, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? సూసైడ్ బెటరా మర్డర్ బెటరా అంటే ఏం చెప్తాం? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కూతురు కదా బుట్టలో దేవాలి, దాని తల్లిని తీసుకొచ్చారేంటి? పంతులు గారు నేనే పెళ్లి కూతుర్నండి. నువ్వు పెళ్లి కూతురా? నీళ్లు కొట్టండి ఆయనకి. దీన్ని పాత సామాన్లు కేసిన ఎవడు కొండ కదండి, ఇది పెళ్లి కూతురేంటి? పంతులు గారు మీరు అలాగ అంటున్నారా? కాలేజీ బెంచ్ మీద కూర్చుంటే అందరూ నా వంకే చూస్తారు తెలుసునా? మరి పాఠాలు చెప్పాల్సిన వయసులో పాఠాలు ఏంటంటే అలాగే చూస్తారు. ఇంతకీ నీ పేరేంటి? సోనాలి బిందె. సత్తు బిందె లాగుంది, ఇది సోనాలి బిందె ఏంటండి? పంతులు గారు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? దిక్కు పెడుతున్నాను. ఆల్రెడీ అది దిష్టి తీసిన బూడిద గుమ్మడికాయ లాగుంది, దానికి దిష్టి వేస్తే. ఇదిగో పంతులు గారు మీరు ఎక్కువగా పట్టుకో దాని టాబ్లెట్ కూర్చో. నువ్వు ఏదో టూరిన్ టాకీస్ లో జనరేటర్ అన్నట్టు ఆడుతుంది ఏంటంటే? అమ్మా గంధవరు అయిదే పసుపుని. ఆడవాళ్ళకి గొంతు కింద పసుపు ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజరా, వాళ్ళ గొంతే కదా ఆయుధం. సంసారంలో ప్రధాన పాత్ర వహించేవి రెండే రెండురా, ఒకటి ఆడదాని నాలుక, మన చెవులు, అంతే. ఏందిరా అది? పెళ్ళిళ్ళు పెడతారు కదండి. ఈ అడ్డుగుడ్డ ఎందుకు పెడతారో తెలుసా? అది దిగానే దాని అందం చూద్దామని. ఇక్కడ దానికంటే గుడ్డే బాగుంది. ఓ ఒరే దాని మొహం నేను చూడలేకపోతున్నారు. ఒరే ఆ మొహాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేయండి, ఆ ముడతలు పోతాయి. ఫస్ట్ నువ్వు కాలు చాపు. ఎవడరా పెళ్లి మండపంలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టింది? పంతులు గారు ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు, నా కాళ్ళు. ఇవి కాళ్ళు, అవి కాళ్ళు అయితే ఇవేంటి మంచం కోళ్ళ? నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకోండి. అలాగే. పెళ్లి అనేది 2 అక్షరాలతో మొదలై చివరికి చావు అనే 2 అక్షరాలతో ముగిసిపోద్ది. ఈ మధ్యలో నరకం అనే 3 అక్షరాలు నీకు కనపడిద్ది. ఇప్పుడు ఏంటంటే తర్వాయి బాబు, ఒరే జీవితంలో చివరిసారిగా హాయిగా నవ్వుకో. చివరిసారిగా నవ్వుకోవడం ఏంటండి? ఇదే నీ చివరి నవ్వు. వన్స్ అయిపోయిన తర్వాత ఉండవు. అడగండి, అందరూ తెలిసేది నవ్వు. దండలు తెప్పించమంటారా? పెళ్లికి దండలు తెప్పించుకో, నా కండలు తెప్పిస్తావా? నా కండలు తెప్పిస్తావా నువ్వు? తీసురాపో, దండలు తీసురాపో. నువ్వు కానీ నువ్వు తాళి కట్టు. అబ్బా వంగలేకపోతున్నానండి. నువ్వు ఇక్కడ వంగలేవు. సరే కానీ 3 ముళ్ళు వేయమంటారా? ఎందుకు ఒక 33 ముళ్ళేసి ఊరేయిరా. 3 ముళ్ళేకి ఏం వేస్తావు నువ్వు? నువ్వు చెప్తాయి. పంతులు గారు నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? ఏంటది? పెళ్లి కొడుకు ఒంగోనే ఎందుకు తాళి కడతాడండి? ఈ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత నుంచి నువ్వే వంగ పెడతావురా. అమ్మా అబ్బాయి చిటికిన వేలు పట్టుకో. ఇందులో చిటికినా లేదో కనపడతా లేదండి. అరే నువ్వు గన్నవరం సీమ పంది తిన్నట్టు మొత్తం తింటావు. అందులో 5 వేలు ఒకేలా చచ్చినాయి. దానికి చిటికి ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి అంటే ఏది పడితే అది కదా, ఏలు పట్టుకో. అమ్మా ఒకసారి కాలు తొక్కు. ఎందుకండి తొక్కుతారు? ఆడవాళ్ళు మనల్ని తొక్కటం ఇక్కడే స్టార్ట్ అయింది. కానీ నన్ను తొక్కమంటారా? నువ్వు తొక్కితే తొక్కుడు పచ్చడి అయితే ప్రొడక్షన్ తప్ప ఎవడికి పనికిరాదు. ఏమండి పంతులు గారు ఆ బిందులో ఉంగరం ఆట ఏదో ఆడింతారు కదా, బొంగలో వీడు ఒక్కడ చేయబట్టిద్ది, నీ చెయ్యి అక్కడ బొంగులో పెడతావా?
ఇప్పుడు అసలైన కార్యక్రమం మీ ఇద్దరికి చాలా అర్థమైందా? శోభన కార్యక్రమం. అది శ్మశానానికి వెళ్ళట్లా, శోభనానికి వెళ్తుంది. ఎందుకు అలా ఎడుతారు? మొదటిసారి శోభనానికి వెళ్తుంది కదండి, అందుకని. అంటే నువ్వు పెళ్లికి ముందు 4-5 సార్లు చేసుకున్నావా ఏంటి? అనుష్క, సమంత, ఇలియా. ఒరే వాళ్ళందరూ లోపల ఉండడానికి, లోపల జరిగేది స్టార్ నైట్ కాదు, ఫస్ట్ నైట్. ఏంటండి మంచి టైమింగ్ లో? ఏదో నిద్రపోవటానికే కానీ టైమింగ్ ఇట్లా. దాని విలువ బయటికి. ఏంటి అది మీ పిల్లమా? ఏంటి ఇది ఎంతమందిని చేసుకున్నావు? అది మీరంతా మొగుళ్ళేనా? అవునండి. ఏంట్రా ఇది? అదంతా మాకు తెలియదు, మేము శోభనం చేసుకుంటాం. అరే సచ్చి పూర్తి చేయాల్సిన వయసులో శోభనం ఏంట్రా? ఏంటి ఇది? జిరాక్స్ మిషన్ కూడా కరెంట్ లేనప్పుడు ఖాళీగా ఉంటది. ఏంటి ఇంత ఏంటి ఇది? ఒరే అది ఇంకొకరిని చేసుకోబోతుంది. ఆల్రెడీ మీలోనే ఇంతమందిని చేసుకుంది. అవసరమా మీరు ఇక్కడ ఉంటారు ఇంకా? ఒరే అంతమందిని చేసుకున్న తర్వాత ఈ టైంలో నీకు ఇది అవసరమా? నాకు వద్దు. పో వెళ్ళిపో. చాలా చూశాను, పెళ్లి జరగట్లా నాకు. ఏదో ఒకటి అంతగా తగ్గబోంతా.